ప్రజాకవి గద్దర్ తన ఉద్యమాన్ని అనంతపురం నుంచే ప్రారంభించారని ఆయన కుమార్తె కామ్రేడ్ వెన్నెలమ్మ అన్నారు. అనంతపురం నగరంలో ఇవాళ బహుజన యువసేన సంఘం ఆధ్వర్యంలో గద్దర్ మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజా సంఘాలు, కవులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దర్ కుమార్తె వెన్నెలమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్దర్ తన జీవితాన్ని ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్లోనే గడిపారన్నారు. ఆయన రాసిన మొదటి పాట అనంతపురంలోనేనని అన్నారు. రాగి సంకటి వంటి వాటిపై కూడా పాటలు రాసి ఎంతో మందిలో స్ఫూర్తి రగిలించారన్నారు. సామాన్యమైన సమాజం కోసం ఆయన పరితపించారని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం మేము సైతం అంటూ ముందుకు కదులుతున్నామన్నారు. గద్దర్ను స్మరించుకుంటూ తాము అనంతపురం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతపురంలో ఈరోజు మన బహుజన యువసేన సంఘం ఆధ్వర్యంలో గద్దర్ అన్న ప్రథమ వర్ధంతి జరుపుకుంటున్నారు. గద్దర్ అన్న గారిది ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుంచి ఎంతో ఆత్మీయత ఉంది. ఇక్కడ తన జీవిత కాలంలో ఎక్కువ సమయం ఆంధ్రప్రదేశ్లో, ఆయన మొదటి అడుగులు అనంతపురం నుంచే వేశారు. ఆయన ఇక్కడ రాసిన పాటలు ఇప్పుడు కూడా తను చనిపోయే ముందు కూడా ఎక్కువ రాగి సంఘటన గుర్తు చేసుకొని, మన రాయలసీమ రాగి సంఘటన గుర్తు చేసుకొని తన పాటల్లో కూడా రాశాడు. ఇక్కడ ప్రజలు గద్దరను గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చిన ఆయుధం, ఆయన ఇచ్చిన పాట, ఆయన ఇచ్చిన స్ఫూర్తి మేము సైతం ముందుకు తీసుకొని పోతాము. మేము సైతం రానున్న తరానికి ఒక సమానమైన సమాజాన్ని ఏర్పరచడానికి మా వంతు కృషి చేస్తామని ఆయనను గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ నుంచి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు రాయలసీమ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, అట్లాగే అనంతపురం అన్నలకు, అక్కలకు అందరికీ వందనాలు.